కానీ దేశంలో ప్రజాసేవ ప్రజా జీవితంలోకి వచ్చిన వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు చేపట్టిన వాళ్ళు కూడా ఈ విధంగా చేయటం అనేది నిజంగా షాకింగే అవుతుంది. చాలామంది జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఒకసారి ఎంపీ అయితే చాలు, మంత్రి అయితే ఇంకా జీవితమే ధన్యం అనుకున్న పరిస్థితుల్లో సెంట్రల్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు పొద్దున అది కూడా చెప్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ జాక్పాట్ కొట్టాడు, మామూలు కుటుంబంలో పుట్టాడు, మీలాగే కాదు నాలాగే, కానీ అమెరికాలో చదువుకున్నాడు, డాక్టర్గా చాలా చేశాడు, సంపాదించుకున్నాడు, ఇక్కడికి వచ్చాడు, గెలిచాడు, జాక్పాట్ కొట్టి మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఈయన కూడా జాక్పాట్, ఈయనకు రాజకీయ జాక్పాట్ కంటే సినీ జాక్పాట్ ఎక్కువ ఆకర్షణీయంగా ఉంది. అసలు ఈ జాక్పాట్ భాష ఏంటో, ఈ రాజకీయాలు ప్రజా ప్రాతినిధ్యాలు ఏమవుతున్నాయో ఒక ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే పవన్ మోడల్ కూడా ఉత్తరోత్తర ప్రశ్నార్థకం అవుతుంది. అంటే లాంగ్ టర్మ్లో సింగిల్ మైండెడ్గా తదేకంగా ప్రజాసేవ పాలనా యంత్రాంగం మీద ఉండవలసిన వాళ్ళు ఈ రెండు పడవల స్వారీ చేస్తే ఎలా కుదురుతుంది అనేది, అంటే పరిమితంగా చేస్తే వేరే విషయం, కానీ మామూలు హీరోల కంటే ఎక్కువ వేగంగా చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు చూస్తే వర్మ ఇది ఒకటి బై ఓజీ సినిమాకు 195 కోట్లు వచ్చాక కూడా ఇంకా ఒక 25% ఖర్చు రికవర్ కాలేదు అని వాళ్ళ సినిమా పండితుల లెక్కలు. అంటే సినిమాలు ఏమో బాగా ఖరీదైనవి అయిపోయాయి కదా, సో ఎక్కడెక్కడికో పోతున్నాయి ఇవన్నీ.